మిత్రులు, ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే రాజముడి రవ్వ అంటే సరే, మనం ఇప్పటికే ఉప్మాకి, ఇడ్లీకి కూడా ఈ రాజముడి రవ్వ ఏదైతుందో మీ అందరికీ అందించడం జరుగుతాం. ఈ రోజున రవ్వలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నన్ను సంప్రదిస్తే మీ అందరికి కూడా రవ్వలు ఇచ్చి ఏర్పాటు చేద్దాం అని మాట్లాడుకుందాం. మిత్రులారా, ఈ రోజున మనం బయట తీసుకునే ఇడ్లీ, బయట తీసుకునే ఉప్మా, బయట తీసుకునే రవ్వలు ఏదైనా సరే విషయం అని మనం మాట్లాడుకుంటాం. ఈ రోజున రాజముడి వంటకాలం 190 రోజులు. వీటిని చేసే విధానం కూడా గతంలో మీరు చూపించే ప్రయత్నం చేశాను. ముందుగా బియ్యం తీసుకుని ఒడ్డి గిన్నెలు, మట్టి గడ్డలు లేకుండా ఏరుకున్న తర్వాత వీటిని 14 గంటలు దగ్గరగా నానబెట్టుకుని 1, 2, 3, 4 సార్లు కడిగిన తర్వాత వేడి నీళ్ళు, ఒక పొంగు వేడి నీళ్ళు కాచి ఒక 5 నిమిషాలు అట్లా పెట్టి తీసేసి 30 డిగ్రీల పైగా ఎండలో ఎండబెట్టి రవ్వలు తయారు చేసుకుని మాట్లాడుకున్నాం. ఈ రోజున రవ్వలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే సంప్రదిస్తే మీ అందరికీ రవ్వలు ఇచ్చి ఏర్పాటు చేస్తారు.